వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో శ్రీ యరమల కంబగిరి స్వామి దేవాలయంలో పాత ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో చల్లా విఘ్నేశ్వర రెడ్డి స్వంత నిధులతో కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ధ్వజస్తంభం తుదిదశ పనుల్లో ఉంది. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పూజలు కళ్యాణాలు జరిగేలా ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఈ పనులకు ఆనందం వ్యక్తం చేస్తూ విఘ్నేశ్వర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో జరుగుతున్న డ్రైనేజీ పనుల్లో సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. డ్రైనేజీలకు అవసరమైన పొడవు, వెడల్పు, లోతు సరైన విధంగా లేకపోవటం వల్ల వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి దోమల పెరుగుదలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం. నా పేరు శ్రీనివాసరావు. నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. కానీ పి గన్నవరం మండలంలో అన్యాయాలకు అంతు పొంతు లేకుండా పోతుంది. మొన్నటి వరకు ఇసుక తోలేశారు చాలా మంది. ఇప్పుడేమో బిర్జీ పనులు అన్నారు. బిర్జీ పనులకి నవ్వుకుంటున్నారు జనాలందరూ కూడా. 49 లక్షలేమో బిర్జీ వర్క్ అన్నారు. లైట్లకేమో 12 రోజు వరకు వెలిగేవి లైట్లు, అది వదిలేయండి. కానీ ఈ రోజు డ్రైనేజ్ సిస్టమ్ 70 లక్షల రూపాయలు అట్లా డ్రైనేజ్ సిస్టమ్. ఏమన్నా నేను ఒకటే చెప్తున్నాను, ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ప్రజలు పైసా కడుతుంటే ఈ సిస్టాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు, ప్రజల సొమ్ము. కానీ నేను ప్రొద్దుట ఏఐ గారికి ఫోన్ చేసి, ఏంటి సార్ ఇది అన్యాయంగా జరుగుతుంది, పాళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు, కింద కూడా సిస్టమేటిక్ వేయట్లేదు, లెంత్ ఎంత, డిస్టెన్స్ ఎంత అని అడిగితే లెంత్ పొడవేమో 2 అడుగమ్మ, అడుగు వెడల్పేమో అడుగు, పొడవేమో 2 అడుగులు వేయడం జరిగింది. అలా మెజర్మెంట్ ప్రకారంగా కూడా ఉండలేదు. ఏమంటే ఇది అన్యాయంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, 70 లక్షల వరకు మీరు చేయట్లేదు, అదొకటి లైన్గా కూడా రావట్లేదు. ఓ చోట హైట్, ఓసారి డౌన్, ఓసారి పైకి కిందకి అలాగే వస్తుంది. ఏంటిది పద్ధతి కాదని నేను జేఈ గారిని అడిగితే, కాదండి అలాగే వస్తుంది, నేను సరి ఏం చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు నేను డిఏ గారికి ఫోన్ చేసి, ఏంటంటే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంపల్సరీగా మెజర్మెంట్ పంపించండి అంటే, ఆల్రెడీ అతను కాపీ పంపించారు, చూసారు. కాపీలో కూడా ఇక్కడ ఆ కాపీలో ఉన్నట్టు కూడా ఉండలేదండి ఇక్కడ అసలు వరకు కూడా. బాపట్ల జిల్లాలో చీరాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ కూరగాయల మార్కెట్లో నిర్వహించిన మానవ హారంలో ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య, ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యవసరమని, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ముప్పుగా మారుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంగా ప్రజలతో స్వచ్ఛతపై ప్రమాణం చేయించి ప్లాస్టిక్ ను బదులుగా వస్త్ర సంచులు పంపిణీ చేశారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే మన వాటర్ ఏదైతే సోర్సెస్ ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నీటిని వృధా చేయకూడదు, చెత్త రోడ్ల మీద వేయకూడదు అనేటువంటి ఒక కార్యక్రమం. ఇది మనం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరుగుతుంది. ఇవాళ ఏదైతే చెత్త ఈ గ్రామాల్లో గాని టౌన్ లో గాని ఏర్పడే చెత్తను మొత్తాన్ని కూడా మన గుంటూరు వైపు తీసుకెళ్లిపోయి ఇక్కడెక్కడ కూడా చెత్త లేకుండా అక్కడ పవర్ ప్లాంట్లో, ఎరువుల ఫ్యాక్టరీలో ఈ యొక్క చెత్తను తీసుకెళ్లి ఉపయోగించుకునే విధంగా ఈనాటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అందుకే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద మీ అందరికీ తెలుసు, దీని కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు చాలా బాగా కష్టపడుతున్నాడు. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, మన ఊళ్ళో ఎక్కడ చెత్త వచ్చినా ఈ చెత్తను గుంటూరు తీసుకెళ్తారు, అక్కడ ప్రాసెసింగ్ చేసి నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు
కొంత ఎరువుల్లోనూ కొన్నిటిని మరి ఎలక్ట్రిసిటీ తయారు చేయడంలోనూ ఇలా రకరకాలుగా దాన్ని ఉపయోగించి చేస్తున్నారు. ప్లాస్టిక్ నిర్మూలన చేయాలన్నటువంటి సంకల్పంతో ఇవాళ అధికారులందరితో కూడా కలిపి మార్కెట్లోనూ పూల పట్టుల దగ్గర అన్ని దగ్గర ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటున్నారో బాపట్ల జిల్లాలో గత 4 నెలల్లో పొట్టగొట్టుకున్న 153 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. సుమారు 3.80 లక్షల విలువైన ఈ ఫోన్లను జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ బాధితులకు స్వయంగా అందజేశారు. జిల్లా ఐటీ కోర్ టీం, స్థానిక పోలీసులు కలిసి సెంట్రల్ ఎక్విప్మెంట్, ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఫోన్లను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. రికవరీలో భాగమైన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ జగదీష్ నాయక్, చీరాల డీఎస్పీ మహమ్మద్ మోహిన్, బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి, రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ అడ్వకేట్ సార్ బాపట్ల ఆయన యాదలమ్మ గారు, జ్ఞానసుందరరావు, సుభాని గారు, కర్లపల్లి, చీరాల సైతం రమేష్. ఓకే సార్, చూడం వంశీ. ఓకే సార్, ఓకే సార్. గత 4 నెలలుగా మొబైల్స్ పోగొట్టినటువంటి బాధితుల కంప్లైంట్స్ మీద ప్రత్యేకంగా ఐటీ కోర్ టీంని మరియు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్స్లో టీమ్స్ని ఫామ్ చేసి ప్రతి నెల ఈ మొబైల్స్ రికవరీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గత 4 months నుంచి స్టార్ట్ చేశాం. ఇప్పటివరకు ఈ 4 నెలల్లో 959 మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది, బాధితులకు అందించడం జరిగింది. ఈ మొబైల్స్ విలువ సుమారు 2 కోట్ల విలువైనటువంటి 959 మొబైల్స్ని రికవరీ చేసి జిల్లా వ్యాప్తంగా బాధితులకి ఈ మొబైల్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవడం, జాగ్రత్తలు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం నిండ్రకోలను గ్రామంలో జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో అక్కినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు రిబ్బన్ కత్తిరించి క్యాంపును ప్రారంభించి వైద్య సేవలను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. వివిధ విభాగాల నిపుణ వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలో 16 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు పంపిణీ చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవా భాగంగా మొక్కలు నాటే ప్రతిజ్ఞ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ట్రైసైకిళ్ల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ సులభమై గ్రామాలు పరిశుభ్రంగా మారుతాయని తెలిపారు.
మానవ తప్పిదాల వల్లే 80% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రామాయంపేట సిఐ వెంకటరాజు గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపట్టి 50 హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. గ్రామస్తులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో భారతదేశంలో ప్రతి సంవత్సరము 1,70,000 మంది సుమారుగా 72,000 వరకు చనిపోతుంది. 1,72,000 మంది అకారణంగా ఎలాంటి యుద్ధమో లేకపోతే ఏదో పోరాటమో చేసినంటే ఒక కారణం మొత్తంగా రోడ్ల మీద చేసిపోతున్నారు. నిర్లక్ష్యం. దీంట్లో 80% మానవ తప్పిదాలు ఉన్నాయి. మన గ్రామ వ్యక్తికి బైక్ నడిపేటప్పుడు ఎక్కడ కూడా ఒక్క స్థలం కూడా పడదు. అది మనకి వెహికల్ నెంబర్స్ అన్ని కూడా మేము ఆన్లైన్ చేస్తున్నాం. ఎక్కడ స్థలం పడ్డ మా ఒకసారి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకి మళ్ళీ గ్రామ సభలో కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. ఈ మందు తాగడం అనేది నిన్న సాయంత్రం 8:30కి మన కామలం తండ మీ ప్రాణులతో పాటు మీ కుటుంబానికి రక్షణగా ఉంటుందని నేను ఇక్కడ చేసిన అందరికీ, సిఆర్ గారికి, ఎస్ఐ గారికి, సెక్రటరీ గారికి, సర్వర్ గారికి, వాలంటీర్కి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో హెచ్పీసీఎల్ పైప్ లైన్ కు సంబంధించిన గ్రామసభ ఆర్డీఓ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా కొంపంగి, మీసాలపేట గ్రామాల మధ్య వెళ్లే పైప్ లైన్ పై అభ్యంతరం లేదని, అయితే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ పంపింగ్ స్టేషన్లు వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాలకు దూరంగా పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, సర్పంచ్ మీసాల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. జేసీ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది జరిగిన వాస్తవం. ఇందులోనే మీరు స్థానిక మంత్రివర్యులకి ఫిర్యాదు చేశారు, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల మీకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. మేము ముందుకు వెళ్ళలేము. మీరు మీ అభిప్రాయాన్ని మాకు ఎంతమంది వచ్చారు కాబట్టి నాకు చాలా సంతోషం. మీ అభిప్రాయం చెప్పండి. ఆ చెప్పిన దాని మీదకే మేము ముందుకెళ్తాం. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం. కానీ అనవసరం హెచ్పీసీల ప్రతినిధులు ముందుకు వచ్చారు. వాళ్ళు ఒప్పుకున్నారు. జరిగిన వాస్తవం ఇది. ఇందులోనూ రెవెన్యూ డిపార్ట్మెంటో లేకపోతే ఎవరో మేము ఇన్వాల్వ్ అయిన సందర్భాలు లేవు. అది మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇక్కడ ఇంకా పెట్టాలా పెట్టకూడదు మీ నంది డబ్బులు కానీ దయచేసి ఈరోజు మీసాలపేట గ్రామం, మెంటాడ మండలం మీసాలపేట గ్రామం హెచ్పీసీఎల్ పైప్ లైన్ సందర్భంగా హెచ్పీసీఎల్ అధికారులు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఈరోజు మీసాలపేట గ్రామ సభకు రావడం జరిగింది. నా పేరు ఈశ్వరరావు, మెంటాడ వైస్ ఎంపీపీని. అయితే ఈరోజు
రైతుల దగ్గరే దళారులాగా ప్రవర్తించి రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా ఒకళ్ళు తెలుగుకున్న ఒకళ్ళని సహకరించారు తప్ప వీళ్ళందరినీ కూర్చుని పెట్టి గ్రామ సభ పెట్టి హెచ్బిసిఎల్లో అలాగే తీసుకోలేదని ఈరోజు నిర్ధారణ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రైతుని తీసుకొని ఒక్కొక్క రైతు దగ్గర బేరం పెట్టి 10 మందిని భూమి చేశారు. కానీ అదే కానీ గ్రామ సభ పెట్టకుండా అసలు ఇలాంటిది ఈ ప్రక్రియ అనేది ముందుకేయడం అనేది చాలా తప్పని ఈరోజు తప్పు కొప్పుకొని ఈరోజు హెచ్పిసిఎల్లో వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈరోజు గ్రామ సభలో పెట్టే ఈ గ్రామ సభలో రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఒక్కటే అన్నారు, ఎవరైనా సరే మా అనుమతి లేకుండా కానీ ఇక్కడ కానీ ఏ ఒక్క టాక్ పాయింట్ కానీ నిర్మాణం జరిగితే దాన్ని మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఒప్పుకోమని ఘంటాపథంగా ఈరోజు చెప్పడం జరిగింది. తీర్మానం కూడా హెచ్పిసిఎల్ టాక్ పాయింట్ అయితే ఎట్టి పరిస్థితులు. విశాఖ భీమిలి నియోజకవర్గంలో శ్రీ 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 నూకాలమ్మ తల్లి నేల జాతర పండుగ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో 13 రకాల వంటకాలతో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలతో జాతర ఉత్సవం కోలాహలంగా సాగింది. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేజోనే ఇంటికి ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please.
A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. విజయనగరం స్థానిక SMB చర్చిలో క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి RS జాన్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఆకివీడులో క్రిస్టియన్ మిషనరీ స్థలం కబ్జాకు కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చర్చిలకు అన్ని మతాల వారు వచ్చి ప్రార్థనలు చేయవచ్చని, యేసు ప్రభువును ఆరాధించే వారందరినీ మత మార్పిడికి పాల్పడుతున్నారని అనడం తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. చర్చిల్లో హిందువులు రాకూడదనే ఎలాంటి నిబంధనలు లేవని, ప్రజలు శాంతిని కాపాడాలని, భయాందోళనలకు లోనవ్వవద్దని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధి గారు అక్కడ రామాలయం పాడైపోయిందని పేపర్లో రాస్తే రామాలయ నిర్మాణానికి వచ్చినప్పుడు అక్కడున్న స్థానికులు, అయ్యా ఇది మా ఎస్సీ వాళ్ళ తాలూకా గ్రామ దేవత తాలూకా విగ్రహాన్ని మేము అక్కడ ప్రతి సంవత్సరము మరి ఆ ఉత్సవం చేసుకుంటాము, మీరు అక్కడ గుంతేనమ్మ కోవిలు కట్టండి అని అడిగితే ఆ అడిగిన మనిషి ఒక క్రిస్టియన్ అని క్రైస్తవ సమాజం మీద విరుచుకుపడడం మీరు అందరూ గ్రహించున్నారు. నేను చెప్దామనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అడిగిన వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అన్యాయంగా జరుగుతున్నది అడగకూడదని ఏమైనా సాంప్రదాయం ఉందా? ఎవరైనా అడుగుతారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలని ఆశపడతారు. ఒక విలేజ్ పంచాయతీలో రాష్ట్రపతి వచ్చినా కూడా అక్కడ విలేజ్ సర్పంచే ఆ యొక్క సభకి అధ్యక్షత వహిస్తారు. పక్కని భారత రాష్ట్రపతి ఉన్నారు. సో ఎక్కడైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందో ఆ లోకల్ ప్రజల్ని తప్పకుండా గౌరవించవలసిన పరిస్థితి ఉన్నా కూడా అక్కడ రామాలయమే కడతామని భీష్మించుకొని ఉండడం మంచి సాంప్రదాయం కాదు. ఒకవేళ రామాలయం కట్టినా కూడా ఎవరి కోసం కడుతున్నట్టు? ఒక ఎస్సీ కాలనీలో రామాలయం కడుతుంది. దళిత రిజర్వేషన్స్ కంపల్సరిగా కొనసాగించాలని ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. అది పార్లమెంటు అమలు చేయవలసింది ఈ రోజు వరకు అమలు చేయలేదు. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ కమిషన్ వేశారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ బాలకృష్ణ కమిషన్ కూడా రంగనాథ్ మిశ్రా గారిలాగే కానీ తెలియపరిస్తే ఎస్సీగా ఉన్న క్రైస్తవ మద్దతు తీసుకున్నా వాళ్ళకి ఎస్సీ బెనిఫిట్ వస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే, మత మార్పిడి జరిగితేనే వాళ్ళు క్రైస్తవులు అవుతారు, అంతవరకు ఆ బెనిఫిట్స్ పోవని చెప్తుంటే ప్రజలకి భయాందోళన కలిగింది. విశాఖ భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా సీనియర్ నాయకుడు జీరు వెంకటరెడ్డి నియమితులయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆశీస్సులతో ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2వ వార్డు అధ్యక్షుడు చిల్లా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి చిన్న శ్రీను ముఖ్య అతిథిగా హాజరై జీరు వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఫాస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభం కావడం స్థానికుల ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఇంతవరకు చిన్న కేసుల కోసం ఇతర పట్టణాలు కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది కాగా ఇప్పుడు అనేక కేసులు ఇక్కడే పరిష్కారమయ్యే అవకాశం ఉందని జూనియర్ అడ్వకేట్ ప్రియాంక తెలిపారు. నందికొట్కూరులో మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు కోసం పంపిన ప్రతిపాదనలు ఫలించి కోర్టు అందుబాటులోకి రావడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జార్జి కృష్ణమోహన్, శ్రీనివాస్ రెడ్డి, హరిహరమణ శర్మ, సివిల్ జడ్జి శోభారాణి పాల్గొన్నారు.
There is no additional burden to the government and as well as to the court. ఎందుకంటే బిల్డింగ్ ఈజ్ ఆల్రెడీ ఒక ఆఫీసర్ను బెంచ్ స్టాఫ్ను పంపిస్తే చాలు. కావున మా యొక్క విన్నపం ఏమంటే ఇది ఇక్కడికి త్వరితగతిన ఉన్నతాధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు జడ్జి వారికి, చీఫ్ జస్టిస్కు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ మాకు త్వరలో కోర్టు శాంక్షన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం. ఇవాళ మాకు అడిషనల్ జూనియర్ సివిల్ జేఎఫ్సిఎం కోర్టు అన్నది మాకు ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ సందర్భంగాను మాకు పోర్ట్ఫోలియో జడ్జి అయిన కృష్ణమోహన్ సార్, హర్నాథ్ శర్మ సార్, అలాగే శ్రీనివాస్ రెడ్డి సార్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మాకు ఇనాగ్రేషన్లో ఓపెనింగ్కి వచ్చారు. ఈ సందర్భంగా మేము చెప్పటం ఏంటంటే మాకు ఇక్కడ జిల్లా కోర్టు అన్నది ఒకటి కావాలి అని చెప్పేసి. ఎందుకనంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అట్ లార్జ్ ఉంది. మేము న్యాయవాదులుగా మేము కానీ పబ్లిక్ కానీ ఇక్కడ నందికొట్కు నియోజకవర్గం వచ్చేసి చాలా విలేజెస్ ఉన్నాయి. శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకుంటే ఆత్మకూరు, నందికొట్కూరు అందరూ కలిపి ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాలి అని అంటే వ్యయ ప్రయాసాలతో కర్నూలు దాకా వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మనకి ఇక్కడ బిల్డింగ్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి సార్ చెప్పినట్లుగా అడిషనల్ బర్డెన్ అనేది లేదు. ఒక ఆఫీసర్ని ఎలాగైతే మనకు ఈరోజు ప్రారంభించిన కోర్టు ఏదైతే ఆల్రెడీ ఇక్కడ కోర్టు ఉన్నది, ఉన్న కోర్టు డోన్కి షిఫ్ట్ చేశారు అప్పుడు వర్క్ లేదని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు మేము ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్ టువర్డ్స్ అచీవింగ్ అవర్ బిగ్గర్ డ్రీమ్. మా యొక్క డ్రీమ్ ఏంటి అని అంటే మాకు జిల్లా బెంచ్ అన్నది మా ఒక డ్రీమ్. అందులో భాగంగా ఈరోజు మేము మొదటి స్థాయిలో సక్సెస్ అయినా. విశాఖ భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం లోడగలవారి కలాలు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం 3 కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. 3 ఇళ్లు పూర్తిగా దగ్ధమవడంతో పాటు 7 లక్షల నగదు, 4 తులాల బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే వైసీపీ నాయకుడు చిన్న శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 5,000 రూపాయల చొప్పున నగదు సహాయం అందించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. జాతరలో భాగంగా ఈ రోజు అమ్మవారి అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేష్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. జాతర చివరి రోజు ఆదివారం భక్తులు పొంగళ్లు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారని నిర్వాహకులు వెల్లడించారు. బ్రహ్మోత్సవం జరుగుతున్నది. కావున ఈరోజు శనివారం అగ్నిగుండంలో గట్టిగరిగా పుష్పల్లిగా నయండి గుడి కథ జరుగును. కాబట్టి భక్తాదులందరూ ఇచ్చేసి అందరూ రావాలని కోరుతున్నాము. అదే మరి రేపు కర్నూలు ఆదివారం 19 జరుగును కాబట్టి భక్తాదులందరూ రావాలని కోరుతున్నాము. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో హైదరాబాద్కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి 5 సిరుసులతో కూడిన సుమారు 2.4 కిలోల వెండి నాగభరణాన్ని సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఈ నాగభరణాన్ని ప్రధాన అర్చకులు విజయస్వామి, ఉప ప్రధాన అర్చకులు శివశంకరయ్య, పర్యవేక్షకులు గంజి రవి, ఇన్స్పెక్టర్ కె మల్లికార్జునల్కు అందజేశారు. అనంతరం దాతలకు రసీదు ఇచ్చి వేదాశీర్వాదాలలో శేష వస్త్రాలను, ప్రసాదాలు అందించారు.
శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టస్తు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా కొంత సమయం కేటాయించి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి వారి కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అమ్మో మనకి ముఖ్య అతిథులు ఆహ్వానం పలకడం జరిగింది. అలానే జలహారతి గ్రామ సభ దీని గురించి ముఖ్య అతిథి దీని తర్వాత అందరికి భోజనాల కార్యక్రమం కూడా మీరు భోజనాలు వచ్చే మొత్తం చేసుకుంటారు. మీరందరూ సహకరించినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. నియోజకవర్గంలో మన గ్రామాన్ని ఎంచుకుని మన కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు ఇక్కడికి వచ్చేశారు. చెట్టుకి ఇది వదలాలి చెట్టాది ఎంత ఇది 35,000 చేస్తూ ఉన్నారు. దీన్ని ఎక్కడ అమ్ముతున్నారు? సెంటర్లో రోజుకి ఎంతమంది అయితే తాగుతారు? గ్లాస్ ఎక్కడ ఉంది? ఏ గ్లాస్ ఏ మోతాదులో ఇస్తున్నారు? ఇదేనా ఈ గ్లాస్ ఇస్తారా? లేదు, డిస్కౌంట్ గ్లాస్. అది ఎంత? ఇంకా చిన్న గ్లాస్ దీంట్లో సగం ఉంటుందా? ఓకే, ఏం చేస్తాం? ఇందులో మజ్జిగ వేసి ఎండ పెట్టాలనుకుంటాం. ఇదేంటి? బాగుంటుందా? ఎంత ఇది? అందరూ కూడా మానవాహారం ఏర్పాటు చేయండి. జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనకు అందరూ మానవాహారం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.